ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 14వ తేదీన సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వలన 4 రాశుల వారికి ఒక 3 నెలల పాటు చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రతి నెలకు ఒకసారి మారుతాడనమాట. సూర్యుడికి జ్యోతిష శాస్త్రంలో చాలా వరకు కూడా ఒక ఏదైనా ఒక అధికార పొజిషన్ కానీ రాజకీయాల్లో ఒక మంచి పొజిషన్ కానీ ఇస్తాడని పేరు ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇస్తాడు కూడా. మిగతా గ్రహాలు ఇస్తాయి ఇవ్వ అని పక్కన పెడితే సూర్యుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ జాబులు రావడం, రాజకీయంగా కూడా మంచి స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే జనవరి 14న ధనుస్సు రాశిలో ఉన్న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మనం మామూలుగా మకర సంక్రాంతి అని జరుపుకుంటూ ఉంటాం. అయితే ఇలా మకరంలోకి సూర్యుడు రావడం వలన ఎవరికైతే ఇప్పుడు చెప్పే 4 రాశుల వారు ఉన్నారో వాళ్ళకి సూర్య మహాదశ జరిగిన సూర్యుడు యొక్క అంతర్దశ జరిగిన చాలా చక్కగా ఒక 3 నెలలు ఉండబోతుంది అనమాట. మిగతా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ మామూలుగా తెలిసినా తెలియకపోయినా ఈ సూర్యదశ సూర్య అంతర్దశ జరిగే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది బాగా తెలుస్తుంది. అయితే ఇక మకర రాశిలోని ఈ సూర్యుడు ఉండడం వలన మకర రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ 3 నెలల్లో వస్తాయి. వాళ్ళకి చాలా వరకు స్ట్రగుల్ లైఫ్లో రిలీఫ్ అనేది వస్తుంది. చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. చేసే పనులన్నింటిలో కూడా విజయాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి తగ్గి మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మకర రాశి వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇక కుంభరాశి వారికి కూడా మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వలన వీళ్ళకి చాలా చక్కటి పరిస్థితి, ముఖ్యంగా ఆర్థిక పరంగా 3 నెలల పాటు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త బిజినెస్లు, ఇలా ఏవైనా కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. దానివల్ల వాటిలో విజయాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు, మీరు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారాల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు అనేవి ఈ కుంభరాశి వారు చూసే అవకాశం ఉంటుంది. చాలా బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు. దేన్నైనా సరే ఒంటితో చేత్తో చేసే సత్తా అనేది కలిగి ఉంటారు అనమాట. సూర్యుడు ఆత్మశక్తి కారకుడు, విల్ పవర్ కారకుడు. కాబట్టి సూర్య సంచారం వలన కుంభరాశి వారికి తప్పకుండా చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడం, అలాగే ఈ పనుల్లో వీళ్ళు చురుగ్గా పాల్గొనడం కూడా జరుగుతుందన్నమాట. ఇక సింహరాశి వారికి కూడా ఈ సూర్య సంచారం వలన మంచి అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వారు అనగానే చాలా వరకు సింహరాశి వారు ఒకరిని శాసించే పొజిషన్లో గవర్నమెంట్ జాబుల్లో కానీ పొలిటికల్గా కూడా ఒక మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా అక్కడి నుంచి కూడా మంచి పొజిషను, మంచి గుర్తింపు, ప్రమోషన్లు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి చక్కటి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు కూడా వాటి నుంచి రాబడులు రావడం, వాటి కోసం చేసిన అప్పులు తీర్చడం అనేది జరుగుతుంది. సింహరాశి వారు పర్సనల్గా కూడా పర్సనల్ లైఫ్లో లవ్, లస్ట్ ఇలాంటి విషయాల్లో కూడా సంతృప్తిని పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆఖరిగా తులారాశి వారికి కూడా ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అనేది చాలా వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత సూర్య సంచారం వలన తులారాశి వారు ఆర్థిక విషయాల్లో కొంతవరకు పుంజుకుంటారు. ఇప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆర్థిక పరంగా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏదైతే గతంలో కొన్ని పనులు మధ్యలో ఆపేశారో వాటిని మొదలుపెట్టి మళ్ళీ పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నమాట. భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మద్దతు లభించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. తులారాశి వారికి 4 రాశుల్లో తులారాశి వారికి మాత్రం చక్కటి ఫలితాలు ఈ సూర్య సంచారం వల్ల వచ్చే అవకాశం ఉంది.